ఏపీ మంత్రులు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. को लगा कि उनका गार्जियन खरा है, అందరికీ నమస్కారాలు. उनके अभिभावक खरे, जो टिप्स उन्होंने दिए हैं. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక దురదృష్టకరమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ స్వార్థానికి రెండుగా చీలిపోతే అనాథగా మిగిలిన రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల మధ్య రాజధాని లేకుండా ఆదాయం లేకుండా ఏర్పడిన రాష్ట్రం 3.5 సంవత్సరాల నాడు ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఎలా బాగుపడుతుందో అని అందరిలోనూ ఒకటే ఆవేదన, ఒకటే బాధ. అట్లాంటి ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో సమస్యలను ఒక్కటొక్కటిగా అధిగమించడానికి రాష్ట్రాధినేతగా చంద్రబాబు నాయుడు గారు అహర్హం శ్రమిస్తా ఉన్నారు. నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నారు. అయితే కేంద్రం మనకు హక్కుగా రావాల్సిన సహాయాలు కానీ, సహకారాన్ని కానీ అందించడంలో తీవ్రమైన అలక్ష్యం, నిర్లక్ష్యం మనం చూస్తా ఉన్నాం. మీరు ఒక్కసారి 2015 బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి రాష్ట్ర ప్రయోజనాలకు ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా లేదా రాష్ట్రానికి సరైన న్యాయం జరగలేదని ఎప్పుడు అనిపించినా చాలా నిష్కర్షగా, నిర్ద్వందంగా ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పిన పార్టీగా తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటా ఉన్నారు. రెక్కలు విరిచేసి ఎగరమంటే ఏ విధంగా ఎగరాలని 2015లోనే ప్రశ్నించిన సందర్భాన్ని ఈసారి ఒక్కసారి 14-15 బడ్జెట్ ప్రశ్నించిన సందర్భాన్ని మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మనం కేంద్రాన్ని కానీ లేదా వివిధ పార్టీలను కానీ, ఆ రోజు విభజన చట్టానికి సాక్షులుగా నిలిచిన వివిధ రాజకీయ పార్టీలను కానీ అప్పుడు ఇప్పుడు ఒకటే అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం తలదించుకునే విధంగా పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ రోజు మీరందరూ కూడా మౌన సాక్షిగా నిలిచారు, అనేక రాజకీయ పార్టీలు. అదే పార్లమెంటు వేదికగా మాకు న్యాయం జరిగేదానికి మాతో సహకరించమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే అడుగుతా ఉన్నారు. అనేక సందర్భాల్లో, అనేక రూపాల్లో విజ్ఞప్తులు చేస్తా ఉన్నారు. మరి ఈరోజు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరోవైపు పవన్ కళ్యాణ్ తదితరులందరూ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కానీ, విభజన చట్టంలో రాష్ట్రానికి రావాల్సిన సహాయాల గురించి కానీ ఎవరు ఏ రూపంలో పోరాడినా, ప్రయత్నం చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వాళ్ళకి స్వాగతం చెప్తాం, వాళ్ళ ప్రయత్నాల్ని ఆహ్వానిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. మా ఎంపీలతో నేను రాజీనామా చేయిస్తా, మీరు కూడా చేయించండి, కలిసి పోరాటం చేస్తాం, మాతో కలిసి రండి అని.
కలిసి రమ్మంటున్నది ఎవరిని, మేము కలిసిపోవాల్సింది ఎవరితో? భయంకరమైన ఆర్థిక నేరాల్లో దోషిగా ఈరోజు సిబిఐ కోర్టులోనూ నిన్న కూడా ఈడీ మరో ఛార్జ్ షీటు నమోదు చేసిన ఒక ఆర్థిక నేరగాడితో తెలుగువారి ప్రయోజనాలే పరమావధిగా రాజీలేని పోరాటం చేయడానికి పుట్టిన తెలుగుదేశం పార్టీని తనతో కలిసి రావాలని కోరుతున్న జగన్ చూసి మేము నవ్వాలో ఏడవాలో మాకు అర్థం కాని పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాల్లో గాని, జగన్మోహన్ రెడ్డి పోరాటం పేరుతో చేస్తున్న రాజకీయ నాటకాల్లో గాని ఎక్కడా స్పష్టత లేదు. ఆయన ప్రయత్నాల పట్ల గాని లేదా ఆయన సాగిస్తున్న ప్రచారం పట్ల గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏమాత్రము నమ్మకము లేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రత్యేక హోదా అనే అంశాన్ని తెలుగుదేశం లేదా చంద్రబాబు నాయుడు గారు వినిపించినన్ని సార్లు లేదా మొదటిసారిగా మేము కేంద్రానికి స్పష్టం చేసిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడని మేము అడుగుతా ఉన్నాం. సుమారు 7.5 కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్కరూ అడగనప్పుడు తొలిసారిగా అడిగింది చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి, ఈ అంశం మీద కేంద్రం స్పష్టంగా హామీ ఇవ్వాలి, దాని ప్రకారం కార్యాచరణ ఉండాలని అడుగుతూ వచ్చాం. తదనంతర పరిణామాల్లో స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ గారు 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల నేపథ్యంలో లోటు బడ్జెట్ ని వివిధ రూపాల్లో భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక హోదా పేరుతో సహాయాలు, సబ్సిడీలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఆ పేరు మినహా ప్రత్యేక హోదాలో పొందుపరిచిన అన్ని అంశాలతో పాటు విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా 100కి 100 అమలు చేస్తామని స్పష్టం చేసిన సందర్భంలోనే అమలు చేయాలని డిమాండ్ చేశాం. ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ప్రకటించిన సందర్భంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిస్పందన కూడా మీరు ఒక్కసారి గమనిస్తే, దీనికి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ ప్రకటించండి, ఏ రకమైన సహాయాలు ఎప్పుడు ఎలా చేస్తారో మీరు స్పష్టంగా తెలియజెప్పండి అని కూడా అడిగిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. 29 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని, కేంద్ర మంత్రుల్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను అమలు చేయమని, వాటితో పాటు రాజ్యసభ వేదికగా నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలని జత చేసి అమలు చేయమని పదే కేంద్రానికి స్పష్టంగా చెప్పాం. ఆ రకంగా అనేక రూపాల్లో ఒత్తిడి తీసుకొచ్చాం. ఇదే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం సహకరించకపోయినా, వాకౌట్లు చేసిన మేము ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోలవరం మీద, విభజన హామీల మీద సుదీర్ఘంగా చర్చలు చేసి మరి తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిన సందర్భాన్ని మీకు నేను మరోసారి గుర్తు చేయదలుచుకున్నా. అంటే ఆది నుంచి కూడా ఒక క్రమ పద్ధతిలో దశల వారీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతూ వస్తా ఉన్నాం. ఈ రోజుకు ఎక్కడా తెలుగుదేశం పార్టీ డిమాండ్లో గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లో గాని
ఏమాత్రము తేడా లేని విషయాన్ని కూడా మీకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.